నీ ప్రేమ మకరంద మాధురిలో ఆనంద సుమములు విరిసెనులే. నా జేసువా నా దైవమా నీ గీతమే పాడమా. నీ ప్రేమ మకరంద మాధురిలో ఆనంద సుమములు విరిసెనులే. నా జేసువా నా దైవమా నీ గీతమే పాడమా. క్రీస్తు నామములో మీకందరికీ శుభములు సమాధానములు సమృద్ధిగా కలుగునుగాక. స్నేహితులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. స్నేహితులారా, ఈ దినము సువిశేష పఠనము మనము ధ్యానించినట్లయితే యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనం వరకు. ఇక్కడ 23వ వచనములో యేసు ప్రభువు ఫిలిప్పు ఆంద్రియాతో ఇలా చెప్తున్నారు: మనుష్య కుమారుడు మహిమ పరచబడవలసిన గడియ వచ్చినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా ఇక్కడ ప్రభు అంటున్నారు, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును, నశించిన ఎడల విస్తారముగా ఫలించును అని. స్నేహితులారా, మన పాప పరిహార బలి సమర్పించబోతున్నానని తన శిలువ శ్రమల మరణమును గురించి ఆ యొక్క శిష్యులతో ప్రభువు చెబుతున్నారు. మరి మనమైతే గోధుమ గింజల నశించాలంటే ఈ లోకములో, కుటుంబములో, సంఘములో, సమాజములో, దేశము కొరకు మరి నశిస్తున్నామా? ఎన్నో ఆటుపోటులు కనుక స్నేహితులారా, ఆ యొక్క గోధుమ గింజ ఆ భూమిలో వేడిమికి అది చనిపోయి భూమి పొరను ఛేదించుకుని ఎలా చిగురిస్తుందో అందముగా మనము కూడా క్రీస్తు కొరకు జీవిస్తే పరలోకములో అలా చిగురిస్తాము. మన ప్రభువు గురించి కొంతమంది సాక్ష్యమిస్తున్నారు. వివేకానంద స్వామి తాను ధర్మం కోసము ఆధ్యాత్మికముగా పోరాడిన వ్యక్తి. ఆయన అంటున్నారు, యేసు ప్రభువు జీవించినప్పుడు పాలస్తీనాలో ఒక స్త్రీ తన కన్నీటితో ఆయన పాదాలు కడిగినదట. ఆ కాలంలో నేను పుట్టి ఉంటే, అక్కడ నేను ఉండి ఉంటే ఆయన పాదాలను నా గుండె చీల్చి నా రక్తముతో కడిగేవాడిని అని అంటున్నాడట. ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇలా అంటున్నారంట, బైబిలే మనకు గురువు, యేసు ప్రభువే మనకు గురువు అని. స్నేహితులారా, మేము కూడా కరోనాకు ముందు సబ్ జైలుకు కడపలో వెళ్లే వాళ్ళము. అక్కడ సూపరింటెండెంట్ సారు నరసింహుల వారు ఉన్నారు. ఆ సారు చాలా ప్రోత్సహించేవారు మన పరిచర్యను. ఆ సారు ఒకసారి సెమీ క్రిస్మస్ కు మాట్లాడమని ఆహ్వానించినప్పుడు ఆయన అంటున్నారు, ఇక్కడ మీరు ఖైదీలు అని పిలువవద్దు, వారు ఖైదీలు కాదు, ఆశ్రమవాసులు. వారిని మీరు ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, మీలో నేను ప్రభువును చూస్తున్నారు. యేసు ప్రభువు కూడా ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, లోక కళ్యాణం కొరకే మరణించారు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా ఒక రైలు తన గమ్యం చేరినప్పుడు ప్రయాణికులందరూ దిగారంట. స్నేహితులారా, ఒక తల్లి కొద్దిగా వయసు పైబడి నెట్టుతారేమో అని అందరు దిగిన తర్వాత నిదానంగా ద్వారం వద్ద
వద్ద వచ్చి నిలబడిందట. కిందకు చూస్తే ప్లాట్ఫామ్ చాలా కిందకు ఉందట. అప్పుడు ఆ తల్లి, నేను దిగలేనే, ఎవరైనా సహాయం చేస్తారా అని ఆ తల్లి వేచి చూస్తుందంట. స్నేహితులారా, అందరూ ఎవరి పనులలో వారు చాలా బిజీగా ఉన్నారట. ఒక యువకుడు ఆ తల్లిని గమనించి పరిగెత్తుకుని వచ్చి, అమ్మా నీకేమైనా నేను సహాయం చెయ్యాలా అన్నప్పుడు, అవునయ్యా నేను దిగలేకున్నాను అన్నప్పుడు, అమ్మా సంచి ఇలా ఇవ్వు అని సంచి పక్కన పెట్టి అతని మోకాళ్ళుని 2 చేతులు కాళ్ళు మోకాళ్ళ కింద పెట్టి, నా వీపు మీద మీ కాలు పెట్టి సురక్షితముగా దిగండి అని దించాడంట. దిగిన తర్వాత ఆ తల్లి, బాబు మీరు క్రైస్తవులా అని అడిగినదట. అవునమ్మా మేము క్రైస్తవులమే అన్నప్పుడు, మీరు మాత్రమే ఇలా చేయగలరు అని ఆ బాబును దీర్ఘాయుష్మానుభవాన్ని దీవించిందట. కనుక ప్రభు కొరకు ఈ లోకములో ఎన్ని శ్రమలైనా పడి నశించుదాం, మొలకెత్తుదాం, సాక్షులుగా జీవిద్దాం. మార్చుము నీదు పరిశుద్ధ మందిరంగా, మలచుము మార్చుము నీదు పరిశుద్ధ మందిరంగా. విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే, విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే, నీ దేహం నశించాలయా, ఈ జీవం పొందాలంటే, నీ దేహం నశించాలయా, నీ జీవం పొందాలంటే, కలువరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కరిగించు రూపునరించు నీదు పరిశుద్ధ మందిరంగా.